కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు. వాడు మూర్ఖుడే, కానీ ఇంకొకటి యాడ్ చేశాడు. ఏంటంట? వాడికి కడుపు నిండా అన్నం ఉంది, ప్రతిరోజు తింటున్నాడు పడుకుంటున్నాడు. ఏమొస్తుంది వాడికి? సోమరతనం వస్తుంది. బైబిల్లో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు, మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉన్నాడు. ఎవరు అనంటే నాబాలు. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం. మొదట అతనికి కలిగిన ఆస్తి గురించి చెప్తున్నాడు. అన్ని చెప్పిన తర్వాత లాస్ట్ లో వాడి పేరు చెప్తున్నాడు. వాడి పేరేంటంట? నాబాలు. ఈ నాబాలుకి ఒక భార్య ఉంది. 3వ వచనం. అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గల రూపసి అయి ఉండెను. వీడి గురించి చెప్పినప్పుడేమో చాలా దారుణంగా చెప్పాడు. ఈమెకి ఎలా చెప్తున్నాడు? సుబుద్ధి కలిగిన స్త్రీ, రూపసి అంటే మంచి అందగత్తె, బుద్ధి మంచిదే, మొహము బాగుంది, వివాహానికి చక్కగా కుదిరిన భార్య. తర్వాత వీడి గురించి రాశారు, చూద్దాం. తర్వాత వీడి గురించి చదువు. అయితే చర్యలను బట్టి చూడగా అంటే ప్రవర్తన బట్టి చూడగా నాబాలు మోటువాడును. హలో, సుబుద్ధి గలది. భర్త ఎవడంట? మోటోడు. మోటోడు అంట. మళ్ళీ ఏమంటున్నాడు? దుర్మార్గుడు. ఈవిడేమో రూపసి. ఇదేం విచిత్రం! వీళ్ళకి ఎలా కుదిరిందో జంట. చూడండి, మనం వివాహాలకి వెళ్ళేటప్పుడు ఏది చూస్తాం? ఫస్ట్ 3 సీలు ఉన్నాయి. వివాహానికి మనం చూసేటప్పుడు 3 సీలు ఖచ్చితంగా చూస్తారు. మొదటిది ఏంటి? మొదటి సి ఏంటి? క్యాస్ట్. మా కులమా కాదా, మా క్యాస్టా కాదా? ఏ క్యాస్ట్? ఆదాముకే క్యాస్ట్ ఉందా? మరి క్రీస్తులో ఉన్న మనకి ఎందుకు ఇంకా క్యాస్ట్లో? క్యాస్ట్తో పని ఏంటి అసలు? ఈ సి ఖచ్చితంగా మన క్యాస్టా కాదా, మన కులపోడా కాదా, మన కులందా కాదా? ఇలాంటి చూస్తే ఇలాంటి వాడే దొరుకుతాడు. తర్వాత ఇంకో సి ఉంది, కలర్. తెల్లగా ఉందా, నల్లగా ఉందా? తెల్లగా ఉందా, అయితే టిక్ పెట్టి. నల్లగా ఉంటే ఏ కుదరదా? ఇంకో సి ఏంటి? క్యాష్. కట్నం ఎంత ఇస్తుంది? ఎన్ని ఎకరాలు ఇస్తారు? ఎంత డబ్బు ఉంది? ఎంత పట్టుకొస్తుంది? ఏమి ఇచ్చి పంపుతారు పిల్లని? ఈ 3 సీలు చూస్తే ఇలాంటి వాడే దొరుకుతాడు. మొరటోడు, మోటోడు, దుర్మార్గుడు, బుద్ధి లేనోడు. అంటే ఇలాంటి 3 చూడకుండా ఉంటే సుబుద్ధి గల భార్యకి మంచి సుందరమైనటువంటి భర్త దొరుకుతాడు. గొర్రెలను కత్తిరించే సమయం వచ్చింది. నాబాలుకి చాలా గొర్రెలు ఉన్నాయి. ఆ కాలంలో మన గొర్రెల్లాగా ఉండే కాదు. మన గొర్రెలకి తక్కువ బొచ్చు ఉంటుంది, కానీ అక్కడ ఉన్న గొర్రెలకి బొచ్చు ఎక్కువ ఉంటుంది. దాన్ని కత్తిరిస్తే, ఉన్ని కత్తిరిస్తే అది అమ్మితే చాలా డబ్బులు వచ్చాయంట. అందుకనే అది కత్తిరించే సమయంలో ఏం చేసేవాళ్ళు అంటే, ధనం ఇంటికి వస్తుంది, ఆస్తి, మన సంపాదన ఇంటికి వస్తుంది అని చెప్పి పెద్ద పండగ చేసుకునేవాళ్ళు, విందు చేసేవాళ్ళు, చక్కగా మాంసం కోసి అందరూ వండుకొని తినేవాళ్ళు. ఇలాగా గొర్రెని బొచ్చు కత్తిరిస్తున్నాడు అన్న విషయం ఎవరికి తెలిసింది అని అంటే దావీదుకి తెలిసింది. ఇప్పుడు దావీదు ఒక 10 మంది పని వాళ్ళని పిలిచి, మీరు నాబాల్ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత మీరు ఏం చెప్పాలి అని అంటే ఫస్ట్ నా పేరు చెప్పండి. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి ఈ గొప్ప దావీదు. మంచి ఆరాధికుడు, దేవుని చేత ప్రియమైన కుమారుడు అనిపించుకున్నవాడు. ప్రియుడైనటువంటి దావీదు ఏమంటున్నాడు అంటే, ఆ మూర్ఖుడు, మొరటోడు అని చెప్తున్నటువంటి బైబిల్లో ఉన్న ఆ నాబాల్ని ఏమంటున్నాడు? నాబాల్ దగ్గరికి వెళ్ళండి, తర్వాత నా పేరు చెప్పండి, వెంటనే మీరు నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అడగద్దు, బాగున్నారా లేదా కుశల ప్రశ్నలు అడగండి. భాగ్యవంతునితో ఏమంటున్నాడు అక్కడ ముందు ఏమని రాయబడ్డది? పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించాడు? చర్యలను బట్టి చూస్తే, ప్రవర్తన బట్టి చూస్తే నాబాల్ ఎలాంటోడు? మోటోడు, దుర్మార్గుడు అని చెప్తుంటే, ఇక్కడ దావీదు ఏమని సంబోధిస్తున్నాడు పనివారి దగ్గర? ఆ భాగ్యవంతునితో. మన దావీదు ఎంత మంచోడురా! ఆ మోటోడిని కూడా గౌరవిస్తున్నాడు, ఆ మొరటోడిని, దుర్మార్గుడిని కూడా ఆ భాగ్యవంతుడు. చాలా ఆశ్చర్యం అనిపించింది దావీదు మాట్లాడే మాటల్లో. అందుకనే దేవుడు దావీదుని అంత ఇష్టపడ్డాడా అనిపించింది నాకు. ఆ భాగ్యవంతునితో,
ఆ మొరటోడు ఉన్నాడు, వెళ్ళండిరా అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు దావీదు నాకు ఒక 10 గొర్రెలు కావాలని లాక్కొని వచ్చాడు అనుకోండి, దావీదుకి ఏమైనా యుద్ధం చేయడం రాదా? దావీదుకి శక్తి లేదా? ఓ 10 గొర్రెలు మోసుకొచ్చేస్తే ఎవడేమంటాడు? ఎవడేమనలేడు. కానీ ఏమంటున్నాడు? వెళ్ళి నా పేరు చెప్పండి, కుశల ప్రశ్నలు అడగండి. తర్వాత ఏమంటున్నాడు? ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవును గాక. చూడండి, సమాధానంతో పంపిస్తున్నాడు, గొడవకు పంపట్లేదు దావీదు. నేను ఇలా నిన్ను కాపాడాను, నీ గొర్రెలకి నేను కాపుదల ఇచ్చాను, నీకు మేలు చేశాను కాబట్టి నాకు నీ గొర్రెలోంచి 10 గొర్రెలు ఇచ్చేయి అంట్లే. క్షేమం, సమాధానంగా పంపిస్తున్నాడు. మీ కుటుంబం క్షేమంగా ఉండాలి అని కోరుకుంటున్నాను అన్నట్టుగా చెప్తున్నాడు. తర్వాత అలాగా మీరు వెళ్ళి ఆ భాగ్యవంతునితో, నాబాలుతో చెప్పండి అని చెప్పినప్పుడు ఈ 10 మంది పనివారు నాబాల్ దగ్గరికి వెళ్ళి దావీదు ఎలాగైతే చెప్పాడో అలాగే చెప్పారు. తీరా అక్కడ నాబాల్ యొక్క మాట తీరు ఎలా ఉందో చూడండి. 10వ వచనం. నాబాలు దావీదు ఎవడు? దావీదు ఎవడు? యెష్షయి కుమారుడు ఎవడు? యెష్షయి కుమారుడు ఎవడు? దావీదే తెలియదు అన్నప్పుడు వాళ్ళ నాన్న పేరు ఎందుకు వీడికి? తర్వాత 3వది, తమ యజమానులను విడిచి పారిపోయి వచ్చినోడే అక్కడ. హల్లెలూయా. అంటే దావీదు పారిపోయి, యజమానుడి దగ్గర నుంచి పారిపోయి అక్కడ తల దాచుకున్నాడు అన్న విషయం తెలుసు. దావీదు యొక్క తండ్రి యెష్షయి అని తెలుసు. దావీదు పేరు కూడా తెలుసు. వచ్చింది ఎవరు? పనోళ్ళు. పనోళ్ళ దగ్గర మొత్తం హిస్టరీ అంతా చెప్పి లాస్ట్లో అంటున్నాడు, నాకు దావీదు ఎవడో తెలియదు. తాగుబోతోడు అనుకుంటా, నిజంగానే వీడు తాగుబోతోడే. తాగుబోతోళ్ళు చూడండి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కాదు. అంత అయిపోయిన తర్వాత దిగిపోయింది అనుకోండి, కిక్కు దిగిపోయాక నువ్వు ఇలా అన్నావు కదరా అంటే, నేనెప్పుడు అన్నాను? నేను ఆ మాటే అనలేదు అంటాడు ఆడు. తాగినప్పుడు ఒకటి చెప్తాడు, మామూలుగా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతాడు. దావీదులాగా పలకాలి మనం కూడా. ఈ భాగ్యవంతుడు చూడండి, దావీదుని ఎవడు అంటున్నాడు. దావీదేమో భాగ్యవంతుడు అని సంబోధిస్తే ఈ తాగుబోతుడు ఏమని పిలుస్తున్నాడు దావీదుని? నాకు దావీదు ఎవడు నాకు తెలియదు, యెష్షయి కుమారుడు ఎవడు నాకు తెలియదు, యజమాని దగ్గర నుంచి పారిపోయి వచ్చినోడు కూడా నాకు తెలియదు. తర్వాత అంటున్నాడు, నేను సంపాదించింది నాకు అస్సలు తెలియనోడికి, బొత్తిగా తెలియనోడికి నేనెందుకు ఇస్తాను? తెలీదా దావీదు ఎవడో? నాబాలుకి పూర్తిగా తెలుసు. కానీ ఆ కడుపు నిండిన మూర్ఖుడు ఎలా మాట్లాడుతున్నాడో అలా మాట్లాడుతున్నాడు. అందుకనే కడుపు నిండిన మూర్ఖుడు అని ఇక్కడ ఆగూరు సంబోధిస్తా ఉన్నాడు. ఎవరు అంటే ఇలాంటి వాడే. కడుపు నిండిపోయింది ఈ మూర్ఖుడికి. అందుకనే మూర్ఖుడు ఏం చేస్తున్నాడు? దావీదు ఎవడు అంటున్నాడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే తిరిగి వచ్చి దావీదుకి ఆడు ఏం చెప్పాడో అదే చెప్పారు. నిన్ను దావీదు ఎవడు అంటున్నాడు, భయంకరమైన బూతులు తిడుతున్నాడు. నిన్ను అంటమే కాదు, మీ నాన్న కూడా తిట్టాడు. మీ నాన్న అంటమే కాదు, నువ్వు ఎక్కడి నుంచో పారిపోయి వచ్చావని చెప్తున్నాడు అని ఈ పని వాళ్ళు మొత్తం చెప్పేశారు. వెంటనే దావీదుకి చాలా కోపం వచ్చేసింది. ఇప్పుడు దావీదు అంటున్నాడు, మగోడు అనేవాడు ఎవ్వడు వాడి దగ్గర ఉండడానికి వీల్లేదు. ప్రతి మగాడిని ఏం చేయాలా? కత్తులు తీయండిరా, కత్తులు తీసుకోండి అని దావీదు కూడా ఒక కత్తి పట్టుకున్నాడు. పట్టుకొని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళందరినీ చంపేద్దాం పదండి అనేసరికి అక్కడ నాబాలు దగ్గర ఉన్న పనోడు చూశాడు. ఆడికి భయం పట్టుకుంది. ఎందుకు? అసలైనోడితో పెట్టుకున్నాడు రా మా యజమానుడు. ఎవరితో పెట్టుకోకూడదో వాడితోనే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈడొక్కడే నాశనం అవ్వడం కాదు, అక్కడ ఉన్న మేమందరం కూడా చచ్చిపోతాం అని. ఈ పనివాడు ఎంత మంచివాడో చూడండి. పనివాడికి చాలా తెలివి ఉంది, మంచివాడు పనివాడు. నాబాలు దగ్గర ఉన్న పనోడు మంచోడు కానీ నాబాలు మంచోడు కాదు. ఇప్పుడు ఈ పనోడికి ఒక బాధ వచ్చేసింది, భయం పట్టుకుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు దావీదు ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా చేసేస్తాడు. మామూలుడు కాదు దావీదు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు దావీదు గురించి మరలా నాబాలుకి చెప్తే ఉపయోగం ఉండదు. ఎందుకు? నాబాలు ఎవడు? మూర్ఖుడు, దుర్మార్గుడు. వాడికి చెప్పడం వల్ల ప్రయోజనం లేదనుకున్నాడు ఈ పనోడు. వెంటనే ఎవరు గుర్తుకొచ్చారు? సుబుద్ధి గల
రూపసి అయిన అబీగయలు గుర్తొచ్చింది. ఆవిడికి వెళ్ళి చెప్తే కొంచెం మనం కాపాడబడతాం, నేను కాపాడబడతాను అనుకొని అబీగయల దగ్గరికి వెళ్ళాడంట. వాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయలుతో ఇట్లా నేను అమ్మ ఎంత చక్కగా అంటున్నాడు చూడండి. ఈ నాబాలు గాడు చూడండి, దావీదు ఎవడన్నాడు, దావీదేమో భాగ్యవంతుడు అంటున్నాడు. ఈ పనోడు చూడండి అమ్మ కఠినంగా మాట్లాడాడు. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. వాడికి తెలిసింది ఆ దావీదు యొక్క మనుషులు మేము అరణ్యంలో ఉన్నప్పుడు మాకు గొర్రెలకు ఎంతో ఉపకారం చేశారు, మాకు ఏ అపాయం రాకుండా మమ్మల్ని కాపాడారు, మా చుట్టూ ప్రాకారంగా ఉన్నారు అన్న విషయం ఎవరు గ్రహించారు? పనోడు గ్రహించాడు. ఇప్పుడు నువ్వు చేసే పని జాగ్రత్తగా ఆలోచించు, ఎందుకంటే నా ప్రాణం కూడా నీ చేతిలో ఉంది. మొత్తం మగవాళ్ళందరినీ చంపేయడానికి వస్తున్నాడు దావీదు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో కొంచెం బుర్ర పెట్టి జాగ్రత్తగా ఆలోచించమ్మా, నీ చేతుల్లోనే నా ప్రాణం కూడా ఉందమ్మా, ఎంతో కష్టపడి నీ దగ్గరకు వచ్చి విన్నవించుకున్నాను, ఆ మూర్ఖుడికి చెప్పకుండా నీకు చెప్తున్నాను అంటున్నాడు. యజమానుడు ఎలాంటోడు? బహు పనికి మాలినోడు. చెప్పేసరికి అబీగయలు మంచి తీర్మానం చేసింది. ఏమని అనంటే దావీదుకి ఏం అవసరమో అవన్నీ పట్టుకొని సమాధానం పడడానికి వెళ్ళిందంట. నా భర్త ఎలాంటోడో తెలుసా? 24 దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టి కూడా మంచిగా సంబోధిస్తుంది ఆడి గురించి. ఏంటంట, నా భర్త దుష్టుడు, ఆడి మాటలు లక్ష్య పెట్టకు. ఈ పనోడేమో పనికి మాలినోడు నీ భర్త అన్నాడు. ఇక్కడ ఈవిడేమంటుంది, నా భర్త దుష్టుడు, ఆడి మాటలు లక్ష్య పెట్టడానికి. మోటుతనమే నా భర్త యొక్క గుణం. నా భర్త పేరేంటి? నాబాలు. ఆడి పేరులోనే ఉంది మోటుతనం అంతా. కాబట్టి వాణ్ణి లక్ష్య పెట్టకు, నన్ను బట్టి క్షమించు అని వేడుకుంటా ఉంది. దానికి దావీదు కనికరించాడు, అయిపోయింది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అబీగయలు నాబాలుకి ఈ విషయాలన్నీ చెప్తామని చూసేసరికి అయ్యగారు మంచిగా తాగేసి దొరులుతా ఉన్నాడు. అంటే ముందు చెప్పడానికి ముందే ఎందులో ఉన్నాడు? మత్తులో ఉన్నాడు అయ్యగారు. నేను అందుకే అన్నాను తాగుబోతాడు ఈడు అని. అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా మొత్తం జరిగిన విషయాలన్నీ చెప్పింది. దావీదు దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడిందో అవన్నీ చెప్పేసరికి ఏమైందంట, భయము చేత అతని గుండె పగిలిందంట. తర్వాత అతడు రాతి వల్ల బిగుసుకొని పోయాడు, రాయిలాగా బిగుసిపోయాడు. మన భాషలో చెప్పాలంటే పెరాలసిస్ వచ్చేసింది, కాలు చెయ్య పడిపోయింది, ఇంకా కదలట్లేదు మనిషి, అట్టే అలాగున్నాడు. ముందేమన్నాడు, దావీదెవడు, యెషై కుమారుడు ఎవడు, నాకు ఎవడో తెలియదు, అయినా నా సంపాదించింది అంతా ఆడికి ఎందుకు ఇస్తాను, నాకు తెలియనోడికి నేను ఎందుకు పెడతాను అన్నాడు. కడుపు నిండిన బుద్ధిహీనుడు నాబాలు. ఈ కడుపు నిండిన నాబాలు క్రైస్తవ సంఘాల్లో కూడా ఉన్నారు. అందుకనే ఈరోజు అగూరు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కడుపు నిండినోడు ఏం చేస్తాడో తెలుసా? సహాయం చేసిన వాళ్ళని మర్చిపోతారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళు నాకు ఎప్పుడు చేశారు, నేనెందుకు చేయాలి, వాళ్ళకు ఉంది కాబట్టి ఇచ్చారు. మాటలన్నీ వినబడతా ఉంటాయి భూమికి, మనకు కాదు. అప్పుడు భూమి ఏమంటదంటే, ఈ దరిద్రమైన వ్యక్తిని నేను భరించలేకపోతున్నాను అంటది. బరువన్నా మోస్తాను ప్రభువా, సృష్టిలో ఉన్న బరువంతా నేను మోస్తాను గాని ఈ దరిద్రమైన బరువు మాత్రం నేను మొయ్యను అంటది. నాకు ఇష్టం లేదు, నేను మొయ్యలేను, నేను భరించను ఇలాంటి వాళ్ళని. కడుపు నిండినటువంటి మూర్ఖులు ఉన్నారు మన ప్రపంచమంతా ఉన్నారు. నేను తిన్నాను, నా కడుపు నిండిపోయింది, నాకు దేవుడు సమృద్ధినిచ్చాడు చాలు అనుకుంటున్నారు కానీ ఎదుటి వ్యక్తి యొక్క కడుపును చూసే మనసు లేదు చాలా మందిలో. వాళ్ళు ఏం తింటున్నారో చూస్తున్నారా, వాళ్ళు ఎలా ఉన్నారో చూస్తున్నారా? మనం బాగున్నాం, మన ఫ్యామిలీ బాగుంది, మన పిల్లలు బాగున్నారు, మనకు అన్ని, ఈరోజు చికెన్ తిన్నామా, రేపు మటనా, ఎల్లుండ మేక, అవతల ఎల్లుండ కోడి, అన్ని జంతువులు వరసనే కోసుకుంటే వెళ్ళిపోవడమే. కానీ పక్కనోడు ఏమేసుకుని తింటున్నాడు? నీ తల్లిదండ్రులు ఏమేసుకుని తింటున్నారు? కొంతమంది తల్లిదండ్రులు ఒకే చోట ఉన్న వంటలు వేరు. ఎంత దారుణం అండి. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు. ఒకే ఊర్లో ఉన్నా కానీ తల్లిదండ్రులు ఒక వంట, పిల్లలు ఒక వంట. వివాహం అయితే సెపరేషను,
మరి అతను ఏం తింటున్నాడు ముసలోడు? ఆ ముసలిది ఏం తింటుంది? నువ్వు ఈరోజు చికెన్ వండుకున్నావు, ఒక 2 పీసులు వేసి ఒక కొంచెం కూర, ఎంత తింటది ఆవిడ? కొంచెం కూర ఇస్తే ఏం పోయింది? నెలలో నువ్వు ఎంతో సంపాదిస్తున్నావు, ప్రతి నెల కొంత అమౌంట్ ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి ఇవ్వలేవా? వాళ్ళని పోషించలేవా? నీ కడుపు నిండిపోయింది. అందుకనే అంటున్నాడు ఆ గురు, కడుపు నిండిన మూర్ఖుడు అంట. ఈరోజు ఎంత మంది ఉన్నారో అలా కడుపు నిండిన మూర్ఖులుగా, బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నారు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. అనేక మంది నాబాలు ఉన్నారు ఇక్కడ. చివరికి నాబాలు గతి ఏంటి అని అంటే, పెరాలసిస్ వచ్చేసింది. పెరాలసిస్ వచ్చి రాతిలాగా అయిపోయాడు, కాలు చెయ్య పడిపోయింది. ముందు కాలు చెయ్య ఎత్తాడు, ఇప్పుడు ఏమైంది? వంగ తీసి కూర్చోబెట్టాడు దేవుడు. తీరా చూసిన 10 రోజులు అలాగే రాయిలాగా ఉన్నాడంట. 10 రోజుల తర్వాత అట్టే చచ్చిపోయాడు. దేవుడు మొత్తాడు, అక్కడ రాయబడింది, చదువునాను 38. 10 దినములైన తర్వాత ఎవరు మొత్తారు? దావీదు మొత్తాడా? దావీదు వెళ్ళి కత్తితో పొడిచి చంపాడా? కాదు. ఎవరు మొత్తారు? తీర్పు అక్కడి నుంచి వచ్చింది.